నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి జిల్లాలో ఇసుక మాఫియా హల్చల్. అటవీ శాఖ అధికారుల కారును వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లేందుకు యత్నించిన ఇసుక ట్రాక్టర్లు. అటవీ శాఖ సిబ్బందికి తప్పిన ప్రమాదం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అటవీ శాఖ రేంజ్ పరిధిలో కొన్నాళ్లుగా ట్రాక్టర్ల ద్వారా టేకులపల్లి మండలం మీదుగా ఇల్లందు ప్రాంతానికి రాత్రి వేళలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించి ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని రోజుకొక ఎఫ్ఆర్ఓ తమ సిబ్బందితో రాత్రి వేళలో నిఘా ఉంచారు. అటవీ శాఖ అధికారుల వాహనాలను పసిగడుతుండటంతో ప్రైవేటు వాహనాల్లో అటవీ శాఖ అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో టేకులపల్లి మండలం సాయన్నపల్లి ప్రాంతంలో 2 ఇసుక ట్రాక్టర్లు వస్తున్న క్రమంలో ఇన్నోవా కారుతో ఒక ఎఫ్ఆర్ఓ 4 సిబ్బంది కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించగా అది గమనించిన ట్రాక్టర్లు డ్రైవర్లు ఇన్నోవా కారును ఢీకొట్టి ఇసుక ట్రాక్టర్లతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో అటవీ శాఖ అధికారులకు ప్రమాదం తప్పగా ఇన్నోవా కారు దెబ్బతింది. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు 2 ఇసుక ట్రాక్టర్లు పట్టుకుని ఇల్లందు అటవీ శాఖ డిపోకి తరలించారు. రాత్రి ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ ద్వారా జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో భాగంగా నేను నా కుమరారం రేంజ్ ఆఫీసర్ మరియు డివిజన్ స్టాఫ్ని పంపించాను. ఇక్కడ 9th మైల్ రాలిన తర్వాత రోలపాడు దగ్గర మామూలు పట్టుకున్నారు. ఆ క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ని రివర్స్ తిప్పబోయి మా వెహికల్ని గుద్దిండు. దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా స్థితిలో తప్పించుకోవడం జరిగింది, లేకుంటే భారీ నష్టం జరిగింది. అది జరగకుండా కాపాడగలిగినాం. వెంటనే తేరుకొని ఆ 2 ట్రాక్టర్ తీసుకొచ్చి సీజ్ చేసి లోపలించడం. వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. వీరెవరు ఏందనేది వీళ్ళు బొమ్మన్పల్లి గ్రామస్తులని తెలిసింది. వాళ్ళు ఇద్దరు అడిగితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇసుక ఎక్కడ ఇసుక అడిగిందే ఎక్కడ ఏ పరిధి అది విచారణ చెప్తా. అది చెప్తా ఎక్కడ పరిధి అనేది మన దగ్గరికి వచ్చేది. ఎక్కడైనా మన దగ్గరికి వచ్చాం నేరమే కదా. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.